వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచ ప్రఖ్యాత అంధ ప్రవక్త బాబా వంగా దశాబ్దాల క్రితం చెప్పిన ఒక భయంకరమైన జోస్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక పెద్ద అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ జరుగుతున్న సమయంలో గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ భూమిపై దాడి చేస్తాయంటూ బాబా వంగా గతంలోనే అంచనా వేశారు. సరిగ్గా ఇదే జోస్యాన్ని బలపరుస్తూ బ్రెజిల్ కు చెందిన ఒక ప్రముఖ స్వయం ప్రకటిత భవిష్యత్వేత్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఫ్లోరిడాలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ లోనే ఏలియన్స్ దాడి చేయబోతున్నాయంటూ ఆమె ప్రకటించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఏకంగా 23 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగి ఉన్న బ్రెజిల్ భవిష్యవేత్త బహియానా ఈ వింత జోస్యాన్ని వెల్లడించారు. ఈ నెలలో తనకు 2 సార్లు ఒకే విధమైన భయంకరమైన కల వచ్చిందంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫ్లోరిడాలోని మయామిలో బ్రెజిల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరిగే ఫుట్బాల్ మ్యాచ్ సమయాన్నే ఏలియన్స్ టార్గెట్ చేసుకున్నాయని ఆమె పేర్కొన్నారు. లైవ్ టెలివిజన్ సాక్షిగా వేలాది మంది అభిమానులు ఆటగాళ్లు అపహరణకు గురవుతారని హెచ్చరించారు. బహియానా అంచనా ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారీ స్పేస్ షిప్ మైదానంలోకి ప్రవేశిస్తాయి. అవి యాంత్రిక చేతుల్లాంటి పరికరాలతో ఆటగాళ్లను ఫ్యాన్స్ ను అపహరిస్తాయి. మొదట వచ్చే మదర్ షిప్ అందరినీ తీసుకెళ్లిన తర్వాత రెప్టిలియన్స్ అని పిలిచే మరొక రకమైన గ్రహాంతర వాసుల నౌక అక్కడికి వస్తుంది. కుట్ర సిద్ధాంతాల ప్రకారం ఈ రెప్టిలియన్స్ ఇప్పటికే భూమిపై మనుషుల రూపంలో జీవిస్తున్నారనేది నమ్ముతుంటారు. దీనికి సంబంధించిన ఒక ఏఐ వీడియోని కూడా బహియానా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. అయితే మెజారిటీ నెటిజన్లు ఈ జోస్యాన్ని తీవ్రంగా కొట్టిపారేస్తూ ఆమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ బహియానా అనుచరులు మాత్రం ఆమె మాటలను గట్టిగా నమ్ముతున్నారు. గతంలో బ్రెజిల్లో వచ్చిన భారీ వరదలను అలాగే ప్రముఖ సంగీత విద్వాంసుల మరణాలను ఆమె ముందుగానే ఊహించారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రచారాలపై అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ స్పందించింది. మ్యాచ్ పై ఎలాంటి దాడి జరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏదేమైనా బాబా వంగా పాత జోస్యానికి ఈ బ్రెజిల్ భవిష్యత్తువేత్త కల తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానుల్లో ఈ వార్త కాసేపు హాట్ టాపిక్ గా మారిపోయింది.